ఎలా రీఛార్జ్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు. సో ప్లాన్ అయిపోయింది. ఇక్కడ మీకు మాత్రం ఖచ్చితంగా మంచి కెరియర్, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవడానికి మన అమౌంట్ అంటే రీఛార్జ్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, అమౌంట్ మనం ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది నేను లాగిన్ అయ్యి చూపిస్తాను. ఈ సాలరీస్ ఎక్కడ చెక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తాను. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ వచ్చేసి మన ప్లాట్ఫామ్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో zengram.net అనే వెబ్సైట్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే లాగిన్ అయ్యేటప్పుడు మధ్యలో యాడ్స్ వస్తాయి. యాడ్స్ అనేది స్కిప్ చేసేయండి. ఓకే. సో యాడ్ అనేది పైన మీకు సెకండ్స్ రన్ అవుతూ ఉంది కదా, సో అక్కడ మీకు 0 అయిపోగానే మీకు యాడ్ అనేది పైన క్లోజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు కంపెనీ ఇన్ని బెనిఫిట్స్ కల్పిస్తుంది కదా, సో కంపెనీకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అడ్వర్టైజింగ్ ఇన్కమే కాబట్టి అందుకనే. అండ్ ఈ యాడ్స్ అనేది ఏది కూడా థర్డ్ పార్టీ కాదు, ఇవన్నీ కూడా గూగుల్ యాడ్స్. అండ్ ఇక్కడ వచ్చే యాడ్స్ అన్ని కూడా మీరు ఏంటంటే అది క్లిక్ చేయాలా వద్దా అనేది మీ పర్సనల్. ఓకే. ఎందుకంటే అది గూగుల్ యాడ్స్ మనం ఏం చేయకుండా కాబట్టి మీకు నచ్చిందంటే మీరు క్లిక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. కానీ అక్కడ మీరు ఏదైనా పెట్టుబడి పెడితే దానికి కంపెనీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఏది యాడ్స్కి. రైట్. సో మన ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వగానే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో మనకి ఏంటంటే రీఛార్జ్ చేసుకోవడానికి 2 ఆప్షన్ ఉంటుంది. మనకు లెఫ్ట్ సైడ్ మెనూ ఒకటి ఉంటుంది, రైట్ సైడ్ మెనూ ఒకటి ఉంటుంది. ఓకే. ఈ 2 మెనూస్లో మీరు ఎక్కడైనా సరే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకటి లెఫ్ట్ మెనూ, ఇక్కడ మెనూ అని కనిపిస్తుంది లోగోతోనే, ఇక్కడైనా క్లిక్ చేయండి లేకపోతే ఎక్కడైనా క్లిక్ చేయండి. ముందుగా లెఫ్ట్ మెనూ పైన నేను మీకు క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీరు చూడండి మొబైల్ సర్వీసెస్ పైన మొబైల్ రీఛార్జ్ డిటిహెచ్ ఉంది. సో ఇక్కడ మనము క్లిక్ చేసి చేసుకోవచ్చు. మరి మొబైల్ రీఛార్జ్ చేయాలన్నప్పుడు మనం రీఛార్జ్ అమౌంట్ యాడ్ చేసుకోవాలి కదా, కాబట్టి అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఈ రైట్ మెనూ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ వ్యాలెట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే. సో వ్యాలెట్ పైన క్లిక్ చేసి కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే అంటే కొంచెం కిందికి వెళ్తూ ఉంటే ఈ క్యూఆర్ కోడ్ స్కానర్ కింద మనకి ఏంటంటే రీఛార్జ్ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో ఈ రీఛార్జ్ వ్యాలెట్ పైన క్లిక్ చేసి మనం ఇందులో అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మినిమమ్ 200 రూపీస్ అనేది మనము ఇక్కడ యాడ్ అనేది అంటే మొబైల్ రీఛార్జ్ మినిమం 200 పైనే ఉన్నాయి కదా, సో దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి మినిమం 200 పెట్టారు కంపెనీ వాళ్ళు. సో ఇక్కడ 200 అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిన్ వ్యాలెట్లో ఉంటే మీరు మెయిన్ వ్యాలెట్ నుంచి ఇక్కడ అమౌంట్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నా మెయిన్ వ్యాలెట్లో ఎంత ఉంది, 24,000 ఉంది. బట్ నేను ట్రాన్స్ఫర్ ఫ్రమ్ మెయిన్ వ్యాలెట్ అని కొట్టా కానీ ఆటోమేటిక్గా నా వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఆల్రెడీ నా రీఛార్జ్ వ్యాలెట్లో ఎంత ఉంది, 157 ఉంది. బట్ నేను ఆ 200 యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదనుకుంటే మెయిన్ వ్యాలెట్లో మీ దగ్గర అమౌంట్ లేదు, ఓకే, నేను టీమ్ చేస్తున్నా నాకు ఉంది, మీరు లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 200 రూపీస్ ఇక్కడ క్లిక్ చేసి పే వయా యూపీఐ అని క్లిక్ చేయాలి. సో ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే ఏంటంటే మనకు ఫోన్పే, గూగుల్ పే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎటువంటి ట్రాన్సాక్షన్ ఫీజు కానీ జిఎస్టీ కానీ ఉండదు. ఎందుకు, రీఛార్జ్ కొరకు కాబట్టి మీకు ఆ ట్రాన్సాక్షన్ ఫీజు ఉండదు. అది కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత యూపీఐ ఆప్షన్ వస్తుంది. యూపీఐ అనేది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఆ ఇమేజ్ వస్తుంది, అది ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి యూపీఐ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు గూగుల్ పే ఉంది కదా, సో గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే, ఇలా మీరు ఏంటంటే సైడ్ స్క్రోల్ చేస్తూ ఉంటుందంటే మీ ఫోన్లో ఉన్నటువంటి అన్ని యాప్స్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఓకే. సో మీకు దేంట్లో అమౌంట్ ఉంటే దాని నుంచి మీరు ఇక్కడ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. పేమెంట్ అయిన తర్వాత మీరు ఆ స్క్రీన్ షాట్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకే. సో మీరు బ్యాక్ వచ్చి అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీకు అప్లోడ్ ఆప్షన్ కనిపించకపోతే మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ టైము పేమెంట్ చేసేటప్పుడు ఏంటంటే కాపీ ఇమేజ్ కొట్టండి. గూగుల్ పే, ఫోన్పే ఓపెన్ చేయకుండా కాపీ ఇమేజ్ కొట్టండి. దాని తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఏంటంటే చూస్ ఫైల్ అని ఉంది కదా, సో చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. మీరు ఏదైతే అమౌంట్ యాడ్ చేయడానికి ట్రై చేస్తారో ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఎగ్జాంపుల్ ఏదనుకోండి, ఇది ఇలా పెట్టేసి మీరు ఏంటంటే అప్లోడ్ రిసిప్ట్ అని కొట్టండి. సో కంపెనీ వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి మీకు ఫండ్ అనేది యాడ్ చేసేస్తారు. ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా నీడ్ ఉంది అనుకుంటే ఏంటంటే, ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెక్ చేసుకొని అప్రూవ్ చేయాలి. ఓకే. అప్పటి వరకు మీకు ఇమీడియట్గా నీడ్ ఉంటుందంటే మీ సీనియర్ లీడర్స్కి ఫోన్ చేయండి, వాళ్ళకు రీఛార్జ్ అమౌంట్ కావాలి, మీ వ్యాలెట్లో ఉన్నాయా పంపిస్తారనేసి వాళ్ళు పంపిస్తా అంటే ఓకే, లేదంటే మీరు ఇలా చేసుకోండి. ఓకే. ఇక్కడ కంపెనీ కూడా వెరీ సూన్గానే మీకు అప్రూవల్ అనేది వస్తుంది, లేట్ ఏం లేదు. అప్కమింగ్లో ఏంటంటే మనకు ప్లే స్టోర్లో యాప్ రాగానే ఆటోమేటిక్గా మీకు ఏమంటాము పేమెంట్ గేట్వేస్ వస్తుంది, అది ఇన్స్టెంట్గా మీకు ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. సో అప్లోడ్ చేయగానే మనకు ఫండ్లో వ్యాలెట్లో రీఛార్జ్ అమౌంట్ వచ్చేస్తుంది.
సో రీఛార్జ్ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎంత వచ్చేసి ఏంటంటే మొబైల్ రీఛార్జ్ కిందికి అంటే 2 ఆప్షన్స్ చెప్పాను కదా, లెఫ్ట్ మెనూ పైన క్లిక్ చేయొచ్చు, ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. సో మొబైల్ రీఛార్జ్ పైన మనం క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ మీకు స్పెషల్ ఆఫర్ ఒకటి ఉంది. ఇక్కడ మీకు 5% వస్తుంది. ఇది ఎవరికి వస్తుందంటే జైన్ గ్రామర్ ప్యాకేజ్. ఎవరైతే జైన్ గ్రామర్లో ఒక 10,000 ప్యాకేజ్తో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకు మంత్లీ వన్స్ అనేది ఒక 5% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది రీఛార్జ్ పైన. ఓకే, అయితే మనం ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్కి 5% వస్తుంది. నార్మల్ యూజర్కి అంటే 10,000 ప్యాకేజ్లో లేని వాళ్ళకి ఏంటంటే మీరు కిందికి జరపండి. అంటే ఎవరైతే 10,000 ఉంటారో వాళ్ళకి స్పెషల్ చూపిస్తుంది, అందరికి చూపించదు. ఈ నార్మల్ పర్సన్కి ఏంటంటే ఈ విధంగా చూపిస్తుంది, మొబైల్ రీఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. సో ఇక్కడ మీరు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీ ఆపరేటర్ అంటే మీరు వోడాఫోన్ వాడుతున్నా, జియోనో, ఎయిర్టెలా అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ అమౌంట్, సో మీరు అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మనకు అమౌంట్ ఆఫర్స్ అనేది ఇక్కడ ప్రస్తుతానికి డిస్ప్లే లేదు. ఇది అప్కమింగ్లో మన సాఫ్ట్వేర్లో అప్డేట్ అయిన తర్వాత ప్యాకేజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. మరి ప్రస్తుతానికి చేసుకోవడం ఎలా అంటే ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటిఎంలో కానీ మీరు చెక్ చేసుకోండి ఆఫర్ అమౌంట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ 299 అనుకోండి, 299 కొట్టండి. 349 కొట్టండి. సో మొబైల్ నెంబరు, మీ సర్వీస్ ప్రొవైడర్ నెంబరు ప్లస్ ఇక్కడ మీ యొక్క అమౌంట్ నెంబరు అది కొట్టిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే రీఛార్జ్ నౌ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రీఛార్జ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మీకు రీఛార్జ్ వ్యాలెట్లు ఉంటే రీఛార్జ్ వ్యాలెట్లో ఉంటుంది, రీఛార్జ్ వ్యాలెట్ లేకపోతే మెయిన్ వ్యాలెట్ నుంచి కూడా ఆటోమేటిక్గా డిడక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సిన పర్లేదు. లేదు అవ్వట్లేదు అంటే మెయిన్ వ్యాలెట్ నుంచి రీఛార్జ్ వ్యాలెట్లోకి యాడ్ చేసుకొని చేయండి. సో అవుతుందా లేదా అనేది మేము ఆల్రెడీ ప్రీవియస్గా మీకు రీఛార్జ్ చేసి కూడా చూపించాను చూడండి. 2 డేస్ బ్యాక్ 199 రూపీస్ రీఛార్జ్. సో ఈ రోజు కూడా చాలామంది చేస్తూ ఉన్నారు. ఆ కమిషన్స్ అన్నీ కూడా మనకు రీఛార్జ్ వ్యాలెట్ ఆప్షన్లో ఉంది, నేను చూపిస్తాను. సో ఇప్పుడు రీఛార్జ్ ఇన్కమ్ 2 lakhs మంత్లీ వస్తుందని చెప్పాను కదా, అది నిజంగా వస్తుందా లేదా అనేది కూడా మనం చూపిస్తాం. ఇప్పుడు మీ టీంలో ఎవరు రీఛార్జ్ చేసినా ఏది చేసినా కూడా మీకు ఇన్స్టెంట్గా పడుతుంది. ఇక్కడ మనకు అంటే రాయల్టీ ఇన్కమ్ వచ్చింది. సో నేను టీం వాళ్ళకి ఏంటంటే అమౌంట్ నీడ్ ఉంటే వాళ్ళకి అమౌంట్ వేసాను. సో మార్నింగ్ సైనా సార్ వచ్చేసి నా దగ్గర ఒక 200 2 టైమ్స్ రీఛార్జ్కి అమౌంట్ తీసుకున్నారు. సో ఇక్కడ వేరే వాళ్ళకి కూడా నేను పంపించాను. సో ఇక్కడ మీరు చూడండి మొబైల్ రీఛార్జ్. ఓకే, సో 35 పైసా వచ్చింది. ఏ లెవెల్ నుంచి వచ్చింది, లెవెల్ 4 నుంచి వచ్చింది. అంటే మనకు 8 లెవెల్స్ వరకు కమిషన్ ఉంటుంది. సో వాళ్ళు రీఛార్జ్లో అమౌంట్ యాడ్ చేసుకొని అమౌంట్ రీఛార్జ్ కనుక చేయగానే ఇమీడియట్గా వాళ్ళపైన మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, 349 రూపీస్ రీఛార్జ్ అయితే నాకు 35 పైసా వచ్చింది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 1 lakh మెంబర్స్ టీం ఉన్నారు అనుకోండి, ఎంత వచ్చింది, 35,000 వచ్చినట్టే కదా. మరి అదే నలుగురు రీఛార్జ్ చేస్తే ఆలోచించండి. అంటే మనము చెప్పినటువంటి ఆ రీఛార్జ్ స్లైడ్స్ ఏదైతే ఉందో అది నిజమా కాదా అనేది గమనించండి. నేను అనేది అది ఇప్పుడు మీ ముందే మీ కళ్ళారా మీరే చూసారు. ఒక వ్యక్తి 349 రూపీస్ రీఛార్జ్ చేస్తే నాకు 35 పైసా వచ్చింది. అటువంటిది నాకు ఒక 1 lakh మెంబర్స్ టీం ఉంటే 35,000 రూపీస్ వస్తుంది. అట్లా 4 మొబైల్స్ అయితే 1 lakh రూపీస్ రీచ్ అయినట్టే కదా. మరి షీట్ వైజ్గా మనకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది గమనించండి. ఓకే, అందుకనే మీకు చెప్పాను ప్రతి ఇంట్లో 4-5 మొబైల్స్ ఉంటుంది. పోనీ 2 మొబైల్ ఉన్న నష్టం ఉందా? ఇప్పుడు 35 పైసా అంటే 70 పైసా వస్తుంది. 1 lakh టీం ఉన్నారు. ఓకే, 1 lakh ఇంటూ 75 పైసా అంటే ఎంత వస్తుంది ఇన్కము? ఓకే, గమనించండి. అంటే 70,000 రూపీస్ మనము తీసుకోవచ్చు. అదే 1 రూపీ అంటే 1 lakh రూపీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చేసింది ప్రతి దానికి మనకు ఇన్కమ్ అనేది విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. కానీ ఇంత మంచి అవకాశము బయట లేదు కాబట్టి ఇక్కడ ఫోకస్ చేయండి. ఇంకోటి మీరు 10 మెంబర్స్ చేస్తే మీకు రాయల్టీ ఇన్కమ్ కూడా వస్తుంది. సో ఇవన్నీ బెనిఫిట్స్ అనేది మనకున్న ఫ్రెండ్స్. కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క అవకాశాలన్నీ మిస్ చేసుకోకండి. ఎందుకంటే బయట క్యాష్ బ్యాక్ ఇవ్వడం కామనే, మళ్ళీ ఇవన్నీ రీచ్ అవుతుందంటే ఇప్పుడిప్పుడే సాలరీ స్ట్రక్చర్ ఉంది కాబట్టి ప్లస్ ఇప్పుడిప్పుడే మనం మూవ్మెంట్ అవుతున్నాం కాబట్టి ఒకరిద్దరు సాలరీస్ అచీవ్మెంట్ అయితే ఏంటంటే చాలా పెద్ద లెవెల్లో మూవ్మెంట్ అనేది అవుతుంది బిజినెస్. కాబట్టి దీని ద్వారా ఏంటంటే మీరు పర్మనెంట్గా ఫిక్స్డ్ సాలరీస్తో పాటు రీఛార్జెస్ పైన ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఇది చాలా చాలా గొప్ప అవకాశము, అద్భుతమైన అవకాశము. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఇటువంటి ఆపర్చునిటీ మార్కెట్లో లేదు కూడా. అండ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు నాన్ వర్కింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను 15 టైప్స్ ఆఫ్ ఉన్నాయి, ఇన్కమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒక్కసారి మన ప్రీవియస్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడండి. లేకపోతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ని అడగండి, వాళ్ళందరూ కూడా మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. కాబట్టి మంత్లీ 2 lakhs సంపాదించాలంటే ఎక్కడ కూడా మీరు ఈ యొక్క ఆపర్చునిటీ